హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈరోజు నేను ప్రార్థన చేయబోయే ఒక అమ్మాయి, చిన్న పాప పునర్విక. అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. పునర్విక అమ్మాయికి ఎవరి వంతు ఎంత 10 అయితే 10, 20 అయితే 20 అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నా. నా వల్ల కూడా ఎంత అయితే ఎంత సాయం మాకు జరా బాయ్ ముచ్చు అడపడా ముచ్చు. పునర్విక అమ్మాయి ఎంత బాధలో ఉందో. కనీసం పాపకి పాలు తాగడం రావట్లేదంట, మెడ తిరగడం రాదంట, అన్నిట్లో ఇబ్బంది ఉందంట. మా పాప కోసం మనం ప్రార్థన చేసుకుందామా? చాలా బాధాకరంగా ఉంది తెలుసా. ఒక చిన్న పాపకి ఏమీ చెప్పుకోరని పాపకి అంత ఇబ్బందిగా ఉందంటే అసలు చెప్పుకోవచ్చే మనకే కొంచెం కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ పాపకి మాటలు రావు. ఇంకా పాపం ఆ బిడ్డని అందరూ ఒకసారి చేయి పైకెత్తి అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తాను. ఉపవాస ప్రార్థన ఉన్న వాళ్ళు మర్చిపోకుండా ఆ పాప కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకంగా అడుగుకుంటున్నాను తండ్రి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్త అయిన యేసయ్యా, పునర్విక బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. ఆ బిడ్డ నీ సాక్షి బిడ్డని నిల్చోడానికి సాయం దయచేతండి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డని ముట్టి జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డను ఏ ఆశీర్వాదం అన్నీ ఎవరి మూలకనన్నా తండ్రి ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డ చాలా ఇబ్బందిలో ఉంది తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎక్కడి నుంచైనా ఎవరైనా నీ ఆశీర్వాదంతో, సాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తండ్రి. వాళ్ళకి సాయం చేయడానికి సాయం చేతులు దయచేతండి. అందరినీ జ్ఞాపకం తెచ్చుకోతండి. అందరినీ ముట్టి బలపడించేసేయా. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోవడానికి సాయం దయచేతండి. ఆ బిడ్డ కోసం అందరు ప్రార్థన చేయాలి తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసేయా. పునర్విక బిడ్డని ముట్టి బలపడించేసేయా. ఆ బిడ్డకు వాళ్ళ అమ్మ వాళ్ళ సాక్ష్యం చెప్పడానికి సాయం దయచేతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి. వాళ్ళని జీవించేసేయా. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఆ బిడ్డ చిన్న బిడ్డ తండ్రి. చిన్న పిల్లల నోటి వెంట నీ మాటలు వస్తాయని తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డకు పాలు తాగడానికి రావట్లేదంట తండ్రి, మెడ తిరగట్లేదంట తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. డాక్టర్ కన్నా కానీ డాక్టర్ నువ్వు తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసేయా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మధ్యలో కావాలని కోరుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కావాలి తండ్రి. ఆ బిడ్డకు నీ ఆశీర్వాదాలు ముఖ్యం తండ్రి. ఆ బిడ్డ దగ్గరికి ఆశీర్వాదాలు పంపించమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో ఆ బిడ్డని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. అరికాళ్ళ నుంచి తలదాకా బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. పునర్వికని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. వాళ్ళ తల్లి బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి. వాళ్ళని జీవించేసయ్యా. వాళ్ళకి ఎక్కడి నుంచైనా దేవుడా వాళ్ళకి సాయం చేతులు దయచేయండి తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్త కేజీ, సిలువ రక్త కేజీ, యేసు రక్త కేజీ, సిలువ రక్త కేజీ. మీ వంతు ఎంత అయితే అంత పునర్వికకు సాయం చేయండి. నా వల్ల ఎంత అయితే అంత నేను కూడా సాయం చేశాను. మీ వల్ల ఎంత అయితే అంత సాయం చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, సరేనా? నేను మోసపోయాను అనుకోకండి. ఎవ్వరూ మోసపోరు. ఆ పాపకి మీ సాయం చాలా అవసరం. ఆ పాపకి డబ్బులు చాలా అవసరం కాబట్టి 10, 20 మీ వంతు ఎంత అయితే అంత ఆశీర్వాదం దయచేయండి ఆ బిడ్డకి మీ ఆశీర్వాదాలు చాలా ముఖ్యం. మీ బిడ్డ అనుకొని కొంచెం సాయం చేయండి. వాళ్ళు ఎంత పూర్ పీపుల్సో ఎవరికి తెలియదు కాబట్టి, సరేనా? చాలా బాధగా ఉంది ఆ అమ్మాయికి బాగాలేదంటే. బాయ్.
బాయ్ అందరికీ. రేపు ఇంకొక మాటతో రేపు ఇంకొకరికి ఎవరికైనా ప్రార్థన చేసుకుంటూ కలుసుకుందాం. సరేనా? బాయ్. కామెంట్ చేయండి ఎవరికైనా ప్రార్థన చేయాలంటే. ఖచ్చితంగా నేను మర్చిపోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేస్తాను. సరేనా?